హలో స్టూడెంట్స్, ఎ వెరీ వామ్ వెల్కమ్. ఈరోజు మనం 31 NITస్కి సంబంధించిన సిఎస్సి కట్ ఆఫ్ని తెలుసుకుందాం. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి జనరల్ న్యూట్రల్కి అదర్ స్టేట్కి సంబంధించిన ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎన్ఐటి వరంగల్ అండ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని స్టేట్స్కి అదర్ స్టేట్ అవుతాం కాబట్టి అదర్ స్టేట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకింగ్ గురించి, అదేవిధంగా కేటగిరీ వైజ్ ర్యాంకింగ్ కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన కూడా తెలుసుకుందాం. ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన ర్యాంకింగ్ గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ 31 NITస్లో సిఎస్సి కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కేటగిరీ వైజ్ జనరల్ అయితే మీరు సిఆర్ఎల్ ర్యాంక్ని కన్సిడర్ చేసుకొని మీరు చాయిసెస్ లిస్ట్ని తయారు చేసుకోండి. ఒకవేళ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన స్టూడెంట్స్ మీకు ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది 2021లో, జోసా 2021లో, సో దాన్ని బట్టి మీరు చాయిసెస్ లిస్ట్ని తయారు చేసుకోండి. ఇక్కడ 31 NITs గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 31 NITs కూడా NIRF ర్యాంకింగ్ ప్రకారం ఆర్డర్లో పెట్టి మీకు కట్ ఆఫ్ ర్యాంకింగ్ని అందివ్వడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ ర్యాంకింగ్ కూడా జోసా 6th రౌండ్ ప్రకారం తీసుకున్న కట్ ఆఫ్ ర్యాంకింగ్, అదేవిధంగా సీసాబ్ రౌండ్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సీసాబ్ రౌండ్లో కేవలం జెండర్ న్యూట్రల్ మాత్రమే మెన్షన్ చేశాను. అదే జోసా రౌండ్లో జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. మీరు ఏంటంటే జోసా రౌండ్ జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ అదర్ స్టేట్కి సంబంధించినవి సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంక్స్, అదేవిధంగా సీసాబ్లో కేవలం సిఆర్ఎల్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. దీన్నే ఆల్ ఇండియా ర్యాంక్ అని కూడా అంటారు. సో ఒకటి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జోసా రౌండ్లో సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంక్స్ని కన్సిడర్ చేస్తారు. సీసాబ్ రౌండ్, స్పాట్ రౌండ్స్, 2 రౌండ్స్ జరుగుతాయి. ఈ 2 రౌండ్స్లో కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ లేదా సిఆర్ఎల్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. NIRF ర్యాంకింగ్లో మొదటి స్థానాన్ని ఆక్రమించిన NIT ట్రిచి గురించి తెలుసుకోబోతున్నాం. NIT ట్రిచి NIRF ర్యాంకింగ్ వచ్చి 9. కట్ ఆఫ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ దాదాపు 714కి వెళ్ళింది. అదర్ స్టేట్కి సంబంధించిన జెండర్ న్యూట్రల్లో ఫీమేల్కి 1049 వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సీట్ లభించింది. సీసాబ్ రౌండ్లో 793కి వెళ్ళింది. ఇది సిఆర్ఎల్ ర్యాంకు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకింగ్ని కూడా వీడియోని పాజ్ చేసి చూసుకోండి. NIRFలో 2nd స్థానాన్ని సంపాదించిన కాలేజ్ NIT సూరత్కల్, కర్ణాటకలో బేస్ అయి ఉంది. కట్ ఆఫ్ ర్యాంకింగ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్లో 1111కి కట్ ఆఫ్ అయింది. పీడబ్ల్యూడీ 39 వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించింది. సీసాబ్ రౌండ్లో సిఆర్ఎల్ ర్యాంక్ 1117కి కట్ ఆఫ్ అయింది. ఎస్టీ క్యాండిడేట్స్కి సిఆర్ఎల్ ర్యాంక్ 23,000 వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ NIT రూర్కెలా NIRF ర్యాంకింగ్ వచ్చి 20. కట్ ఆఫ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ 2327, జనరల్ న్యూట్రల్లో 6th రౌండ్, జోసా 6th రౌండ్లో, అదేవిధంగా సీసాబ్లో 2500కి కట్ ఆఫ్ అయింది. ఎస్టీని చూసుకున్నట్టయితే 43,000 వచ్చినప్పటికి కూడా ఇక్కడ సీట్ లభించింది. నెక్స్ట్ NIT వరంగల్ తెలంగాణలో ఉంది. దీని NIRF ర్యాంకింగ్ 23. కట్ ఆఫ్ ర్యాంకింగ్ని గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీకి 3089 వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సీట్ లభించింది. అదేవిధంగా సీసాబ్ రౌండ్లో 1628 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సీట్ లభించింది. ఎస్టీ కేటగిరీకి 48,000 దాకా వెళ్ళింది. ఎస్సీ కేటగిరీ 17,000కి కట్ ఆఫ్ అయింది. NIT వరంగల్లో జోసా 6th రౌండ్లో కన్సిడర్ చేసిన ర్యాంక్స్ జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్కి సంబంధించినవి హోమ్ స్టేట్ ర్యాంక్స్. నెక్స్ట్ NIT క్యాలికట్కి NIRF ర్యాంకింగ్ 25th అసైన్ చేసింది MHRD 2022లో. కట్ ఆఫ్ ర్యాంకింగ్ని గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీ 3436కి కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా సీసాబ్ రౌండ్లో 3561, ఇది సిఆర్ఎల్ ర్యాంక్. ఎస్సీ కేటగిరీకి 21,000 సిఆర్ఎల్ వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించింది సిఎస్సిలో 2021లో. ఓబీసీ జెండర్ న్యూట్రల్కి 1364, ఫీమేల్ అయితే 2096 దాకా వెళ్ళింది. నెక్స్ట్ NIT దుర్గాపూర్ NIRF ర్యాంకింగ్ 29. 2021 జోసా 6th రౌండ్లో ఓపెన్ కేటగిరీకి 8345 సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చినట్టయితే సీట్ లభించింది సిఎస్సి. అదేవిధంగా సీసాబ్ రౌండ్లో 9100 దాకా వెళ్ళింది. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి, స్టూడెంట్స్కి 44,000 ర్యాంక్ వచ్చినప్పటికీ సిఆర్ఎల్ ఇక్కడ సిఎస్సి లభించింది. దీని NIRF ర్యాంకింగ్ కూడా 29, ది బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ NIT నాగ్పూర్ NIRF ర్యాంకింగ్ 30. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ని చూసినట్టయితే
సిఆర్ఎల్ ర్యాంక్ 5126కి కట్ ఆఫ్ అయింది 2021లో. ఈడబ్ల్యూఎస్ 5700 దాకా వెళ్ళింది. ఎస్టీ కేటగిరీకి సిఆర్ఎల్ 53,000 వచ్చినప్పటికీ కూడా సిఎస్సి లభించింది. సో మీకు కూడా ఈ ఇయర్ 5350 దగ్గరలో ఉన్నట్టయితే కూడా ఈ ఇయర్ కూడా మీకు నాగ్పూర్లో సిఎస్సి లభించే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎన్ఐటి జైపూర్, మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 37. కట్ ఆఫ్ని గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీ 3142కి కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎవరైనా అయితే ఉంటే 2 lakh దాకా వెళ్ళింది కట్ ఆఫ్ సిఆర్ఎల్ ర్యాంక్ సీసాబ్ రౌండ్లో. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ చూసుకున్నట్టయితే 5786 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సీట్ లభించింది సిఎస్సిలో. ఇందాక ఓపెన్ కేటగిరీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే 2 lakhs దాకా వచ్చిందని చెప్పాం కదా, అది ఫీమేల్కి వచ్చిందనమాట. నెక్స్ట్ కాలేజ్ ఎన్ఐటి అలహాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 42. కట్ ఆఫ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ సీసాబ్ రౌండ్ 3100 దాకా వెళ్ళింది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి సిఆర్ఎల్ 41,000 వచ్చినా కూడా ఇక్కడ సిఎస్సి లభించింది 2021లో. మీకు అదేవిధంగా ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన ఎన్ఐటీస్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకింగ్ బ్రాంచ్ వైజ్ ఎలా వెళ్ళింది, అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను ఒక ప్లేలిస్ట్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. ఇది మీకు చాయిసెస్ లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎన్ఐటి కురుక్షేత్ర ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 44. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ 6500కి కట్ ఆఫ్ అయింది సీసాబ్ రౌండ్లో సిఆర్ఎల్ ర్యాంక్. ఓబీసీ ఎన్సీఎల్ 11,000కి కట్ ఆఫ్ అయింది. సీసాబ్ రౌండ్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్ కట్ ఆఫ్ చూసినట్టయితే సిఆర్ఎల్ ర్యాంక్ 55,000 వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించింది. ఎస్టీ కేటగిరీ 77,000 దాకా కూడా సీట్ లభించింది 2021లో. ఎన్ఐటి సూరత్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 47. కట్ ఆఫ్ ర్యాంకింగ్ని గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీకి 5337 సిక్స్త్ రౌండ్లో, జోసా సిక్స్త్ రౌండ్లో. అదేవిధంగా సీసాబ్ కూడా దరిదాపుల్లోనే ఉంది. ఎస్సీ కేటగిరీకి 54,000 వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సీట్ లభించింది సిఆర్ఎల్ ర్యాంక్. నెక్స్ట్ ఎన్ఐటి సిల్చర్ అస్సాంలో ఉంది. దీనికి సంబంధించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 48. ఓపెన్ కేటగిరీకి 14,000 దాకా వెళ్ళింది సీసాబ్ రౌండ్లో. ఎస్సీ కేటగిరీకి 69,000 వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించింది. ఎస్టీ 96,000 దాకా వెళ్ళింది. నెక్స్ట్ ఎన్ఐటి జలంధర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 49. ఓపెన్ కేటగిరీకి 10,000 దాకా వెళ్ళింది సీసాబ్లో సిఆర్ఎల్ ర్యాంక్. ఎస్సీ కేటగిరీకి 65,000, ఎస్టీ కేటగిరీకి 86,000 దాకా వెళ్ళింది సిఆర్ఎల్ ర్యాంక్. ఇది ఎన్ఐటి మేఘాలయలో ఉంది. ప్రస్తుతానికి టెంపరీ క్యాంపస్ షిల్లాంగ్లో ఉంది. పర్మనెంట్ క్యాంపస్ చిరపుంజిలో కడుతున్నారు. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 24,000కి కట్ ఆఫ్ అయింది సిఆర్ఎల్. ఓబీసీ ఎన్సీఎల్ 27,000కి కట్ ఆఫ్ అయింది సిఆర్ఎల్లో. ఎన్ఐటి భోపాల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 60. ఎన్ఐటి భోపాల్కి సంబంధించిన కట్ ఆఫ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ 7,686 సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సిఎస్సి లభించింది 2021లో. ఓబీసీ ఎన్సీఎల్కి గమనించినట్టయితే సిఆర్ఎల్ 12,000 దాకా వెళ్ళింది. ఎస్సీ కేటగిరీకి 58,000 దాకా వెళ్ళింది. నెక్స్ట్ ఎన్ఐటి రాయ్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 64. ఓపెన్ కేటగిరీని గమనించినట్టయితే 11,000 సిఆర్ఎల్ వచ్చినప్పటికీ లాస్ట్ ఇయర్ ఇక్కడ సిఎస్సి లభించింది. ఓబీసీ ఎన్సీఎల్ 16,000 దాకా వెళ్ళింది. ఎస్సీ 65,000, ఎస్టీ 96,000. ఎన్ఐటి శ్రీనగర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 69. ఓపెన్ కేటగిరీ 27,000 దాకా వెళ్ళింది కట్ ఆఫ్. ఓబీసీ ఎన్సీఎల్ 30,000, ఎస్సీ కేటగిరీ 81,000 దాకా వెళ్ళింది. ఎన్ఐటి పాట్నా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 72. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ 15,000 ర్యాంక్ వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి లభించింది. ఈడబ్ల్యూఎస్ 18,000, ఓబీసీ ఎన్సీఎల్ 22,000 దాకా వెళ్ళింది. ఎస్సీ కేటగిరీ 79,000 దాకా వెళ్ళింది. ఇక్కడ ఉన్నవి జోసా రౌండ్లో జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్కి సంబంధించినవి కేటగిరీ అండ్ సిఆర్ఎల్ ర్యాంక్స్. సీసాబ్లో ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ కాలేజ్ ఎన్ఐటి గోవా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 85. కట్ ఆఫ్ని గమనించినట్టయితే ఓపెన్ కేటగిరీ 12,000కి కట్ ఆఫ్ అయింది. ఓబీసీ ఎన్సీఎల్ 20,000, ఎస్సీ 72,000 దాకా వెళ్ళింది. ఎస్టీ 97 సిఆర్ఎల్ వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి లభించింది. నెక్స్ట్ ఎన్ఐటి జంషెడ్పూర్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 86. ఓపెన్ కేటగిరీ 8,670 దాకా వెళ్ళింది. ఓబీసీ ఎన్సీఎల్ 14,000 వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించింది. ఎస్సీ ఎస్టీలకి మిగతా కేటగిరీస్కి సంబంధించిన ర్యాంకింగ్ని కట్ ఆఫ్ ర్యాంకింగ్ని వీడియోని పాజ్ చేసి చూసుకోండి. ఇక్కడ జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్, ఫీమేల్ అదర్ స్టేట్, జోసా సిక్స్త్ రౌండ్కి సంబంధించిన ర్యాంకింగ్ ఇవి.
నెక్స్ట్ కాలేజ్ ఎన్ఐటి అగర్తలా. ఎన్ఐటి అగర్తలా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 92, ఓపెన్ కేటగిరీ 20,000 దాకా వెళ్ళింది. ఈడబ్ల్యూఎస్ 23,000, ఓబీసీ ఎన్సీఎల్ 26,000 దాకా వెళ్ళింది. ఎస్సీకి 1 lakh సిఆర్ఎల్ వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి దొరికిందనమాట. నెక్స్ట్ ఎన్ఐటి హమీర్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 99, ఆల్మోస్ట్ 2 years నుంచి 1 crore ప్యాకేజ్ని టచ్ చేస్తుంది హమీర్పూర్ కాలేజ్ కూడా. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి సంబంధించిన ప్లేస్మెంట్ డీటెయిల్స్, అదేవిధంగా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ కూడా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ హమీర్పూర్కి సంబంధించిన కట్ ఆఫ్ చూసినట్టయితే 11,000 దాకా వెళ్ళింది. ఓబీసీ ఎన్సీఎల్ 15,000 సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చినట్టయితే ఇక్కడ సీట్ లభించింది. మిగతా కేటగిరీస్కి సంబంధించిన ర్యాంకింగ్స్ని, కట్ ఆఫ్ ర్యాంకింగ్స్ని మీరు వీడియోని పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ ఎన్ఐటి మణిపూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 114, ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ 32,000 దాకా వెళ్ళింది. ఈడబ్ల్యూఎస్ 36,000, ఓబీసీ ఎన్సీఎల్ 42,000, ఎస్సీకి 1,40,000 వచ్చిన ఇక్కడ సిఎస్సి దొరుకుతుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి 1,64,000 వచ్చినప్పటికీ కూడా సిఆర్ఎల్ ర్యాంక్ మీకు ఇక్కడ సిఎస్సి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ఐటి పుదుచ్చేరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి 144, ఓపెన్ కేటగిరీకి 16,000 సిఆర్ఎల్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ లభించింది. ఓబీసీ ఎన్సీఎల్ 27,000 దాకా వెళ్ళింది. ఎస్సీ 55,000, ఎస్టీ కేటగిరీకి 1,41,000 వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సిఎస్సి దొరికింది. నెక్స్ట్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 160, ఓపెన్ కేటగిరీ 35,000కి కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ 46,000 సిఆర్ఎల్ ర్యాంక్, ఓబీసీ ఎన్సీఎల్ 41,000కి కట్ ఆఫ్ అయింది. ఎస్సీ 1,05,000 వచ్చినప్పటికీ కూడా కట్ ఆఫ్ అయింది. మిగతా జోసా 6th రౌండ్కి సంబంధించిన ర్యాంకింగ్స్ని మీరు వీడియోని పాజ్ చేసి చూడండి. ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 186, ఓపెన్ కేటగిరీ 20,000 దాకా వెళ్ళింది. ఎస్టీ కేటగిరీని గమనించినట్లయితే 1,42,000 సిఆర్ఎల్ వచ్చినా కూడా ఇక్కడ మీకు సిఎస్సి దొరికింది 2021లో. ఎస్సీకి సిఆర్ఎల్ 96,000 వచ్చినా కూడా సిఎస్సి దొరికింది. నెక్స్ట్ ఎన్ఐటి ఢిల్లీకి ఎటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేదు. కొన్ని కాలేజెస్కి ఏంటి అంటే సర్టన్ క్రైటీరియాని మీట్ అవ్వలేకపోవడం వల్ల వీళ్ళకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది అసైన్ చేయబడలేదు. కానీ పర్ఫార్మెన్స్ కొన్ని కాలేజెస్ చాలా బాగున్నాయి ప్లేస్మెంట్స్ పరంగా గమనించినట్టయితే. ఓపెన్ కేటగిరీ 7,900కి కట్ ఆఫ్ అయింది. ఎస్టీ కేటగిరీ 97,000కి కట్ ఆఫ్ అయింది. ఎన్ఐటి మిజోరాం కూడా ఎటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అసైన్ చేయబడలేదు. ఓపెన్ కేటగిరీ 41,000 దాకా వెళ్ళింది. ఈడబ్ల్యూఎస్ 43,000 సిఆర్ఎల్ వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి లభించింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీని గమనించినట్లయితే 1,49,000, 1,96,000 వచ్చినా కూడా ఇక్కడ సిఎస్సి దొరికిందనమాట. నెక్స్ట్ ఎన్ఐటి నాగాలాండ్ కూడా ఎటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అసైన్ చేయబడలేదు. ఓపెన్ కేటగిరీ 38,000 సిఆర్ఎల్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ లభించింది. ఓబీసీ ఎన్సీఎల్ 44,000, ఎస్సీ 1,49,000కి కూడా ఇక్కడ సిఎస్సి లభించింది 2021లో. నెక్స్ట్ ఎన్ఐటి సిక్కిం కూడా ఎటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అసైన్ చేయబడలేదు. ఓపెన్ కేటగిరీ 30,000కి వెళ్ళింది సిఆర్ఎల్. ఎస్సీ ఎస్టీ 1,05,000, ఎస్టీ 1,51,000 వచ్చినా కూడా ఇక్కడ సిఎస్సి 2021లో దొరికింది. నెక్స్ట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హోమ్ స్టేట్ ర్యాంకింగ్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓపెన్ కేటగిరీ 14,746, జోసా 6th రౌండ్లో, సీసాబ్ రౌండ్లో ఆల్ ఇండియా ర్యాంక్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి సీసాబ్ రౌండ్లో నేను ఆల్ ఇండియా ర్యాంక్ని మెన్షన్ చేశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 19,000 దాకా వెళ్ళింది. ఎస్సీ కేటగిరీ 97,000 దాకా వెళ్ళింది. చాయిస్ లిస్ట్ తయారు చేసుకోవడానికి రెఫరెన్స్ లాగా వాడుకోండి ఈ వీడియోని. అదేవిధంగా కంటెంట్ మీకు రిలవెంట్గా ఉంది అనిపించింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.